शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। पद्मपुत्रविशालाक्षी पद्मं केशरवर्धनी नित्यं पद्मालयां देवी सा मां पातु सरस्वती। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। कल्याणगुणावहं रिपुहरं दुःस्वप्नदोषापहं गङ्गास्नानविशेषपुण्यप्रदं గోదానతుల్యం నృణాం. పంచాంగ శ్రవణం గురించి చేసే ముందు ఒక పంచాంగ శ్రవణం చేస్తే ఎన్నో కళ్యాణాలు చేసినట్టు, అదే కాకుండా భగవంతుని యొక్క కళ్యాణం చేసినట్టుగా ఉంటుంది. దుస్వప్నాలు వస్తే అవన్నీ సుస్వప్నంగా మారుతాయి పంచాంగ శ్రవణ మాత్రంతో. అదే ప్రకారంగా గంగా నది స్నానం చేసినంత పుణ్యం కలుగుతుంది, గోదానాలు చేసినంత పుణ్యం కలుగుతుంది అని చెప్పి పంచాంగ శ్రవణం గురించి చెప్పారు. ఈ శుభకృతు నామ సంవత్సరము ప్రారంభం శనివారంతో ప్రారంభమైనది, దుర్ముహూర్తంతో ప్రారంభమైనది. శని రాజు అయినాడు కాబట్టి ఎలా ఉంటుందంటే శుభకృతు నామ సంవత్సరం పేరులో శుభకృతు ఉంది కానీ రాజు శని. అదే ప్రకారంగా దుర్ముహూర్తం లోపల ఈ పండుగ ప్రారంభమవడం వలన మనకు మన యొక్క రాజులు అందరూ పరస్పరంగా ఒకరినొకరు నిందించుకోవడం, ఒకరిపై ఒకరు దూషణం చేసుకోవడం, ప్రజలకు సంక్షేమ పథకాల పేరుతోటి మోసం చేయడం, ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనము ఈ సంవత్సరం చాలా అతి జాగ్రత్తగా ఉంటే సువృష్టి ఉంటుంది, సస్యశ్యామలంగా ఉంటుంది. అదే కాకుండా నల్లధాన్యాలు, ఇనుప పదార్థాలు ఇటువంటి వాటన్నిటి ధరలు కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి. ఈ శుభకృత్ నామ సంవత్సరం శని రాజు, మంత్రి గురువు, సేనాధిపతి బుధుడు, రసాధిపతి రవి, ధాన్యాధిపతి శుక్రుడు, అర్ఘ్యాధిపతి బుధుడు, మేఘాధిపతి బుధుడు, రసాధిపతి కుజుడు, నీరసాధిపతి శని. అదే కాకుండా తమోనామకు మేఘం అనేది ఈ సంవత్సరం గర్జిస్తుంది. ఆ మేఘము 6 యోజనాల విస్తీర్ణంతో ఉండడమే కాకుండా 100 యోజనాల ఉన్నతమైనది ఉంటుంది. ఆడకమనగా మనం పూర్వం కొలిచే కుంచాల పద్ధతిగా ఉండేది, దైవ ప్రమాణమైనది. అది 10 భాగాలు సముద్రంలో పడితే 7 భాగాలు పర్వతాలపైన పడుతుంది. దాని తర్వాత 2 భాగాలు భూమి మాత్రమే పడుతుందని, భూమిపైన పడుతుందని, వర్షిస్తుందని చెప్పాడు. ఈ ప్రకారంగా ఈ సంవత్సరం మనకు వానలు సస్యశ్యామలంగా ఉంటాయి. ఆ ప్రకారంగా మనకి సంవత్సరం ఎలాంటి ఉపద్రవాలు జరగకుండా ఉంటాయని చెప్పి శుభకృతనామ సంవత్సరం ఉన్నది. అదే కాకుండా కొన్ని ప్రళయాలు, జల ప్రళయాలు కూడా సంభవించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాటి నుండి ప్రజలందరూ జాగ్రత్తగా ఉండడం మంచిది. గురువు మంత్రి అవ్వడం వలన ప్రజలలో అన్యోన్యత కలిగి ఉంటారు, కలిసిమెలిసి సాగిస్తుంటారు. అదే ప్రకారంగా బుధుడు సేనాధిపతి అవ్వడం వలన మేఘాలు సమృద్ధిగా వర్షిస్తాయి. స్త్రీ పురుషుల లోపల అన్యోన్య పరస్పర ఆకర్షణ కలిగి ఉంటారు. సూర్యుడు రసాధిపతి, సస్యాధిపతి ఫలం ఎట్లా ఉంటుందంటే సూర్యుడు సస్యాధిపతి కారణంగా గోధుమలు, యవలు, ఉలువలు, శనగలు మొదలగున ధాన్యాలు కూడా సమృద్ధిగా పండే అవకాశాలు ఉంటాయి. శుక్రుడు ధాన్యాధిపతి కాబట్టి ఈ సంవత్సరం సుభిక్షంగా ఉంటుంది. సకల ధాన్యాలు కూడా సమృద్ధిగా పడే అవకాశం ఉంటుంది, పండే అవకాశం ఉంటుంది. సుఖ సంతోషాలతోటి అందరూ కూడా తుడుతూగుతూ ఉంటారు. బుధుడు రసాధిపతి, అర్ఘ్యాధిపతిగా ఉన్నాడు. బుధుడు అర్ఘ్యాధిపతిగా ఉండడం వలన ధరలు అధికంగా పెరిగే అవకాశం ఉంటుంది. తరువాత కౌమార పాండురక అయినటువంటి ఇంద్రజాల, మహేంద్రజాలను వాటికి కూడా అవకాశాలు కలిగి ఉంటారు. అదే ప్రకారంగా బుధుడు మేఘాధిపతి అయినాడు కాబట్టి మేఘాలు సమృద్ధిగా పడే అవకాశం ఉంటుంది. దాంతోపాటు పిడుగులు పడి ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. కుజుడు రసాధిపతి కాబట్టి వెండి, ఉప్పు, నెయ్యి, నూనె, బెల్లం మొదలగునవి వీటి ధరలు అధికంగా పెరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. అందరం కూడా నీరసాధిపతి శని అయినాడు కాబట్టి పసుపు కొమ్ములు, తర్వాత రాళ్ళు, మాంసం ఈ వస్తువులకు సరి అయిన ధరలు రాక చెడిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి
ఇటువంటి ఫలితాలు ఈ సంవత్సరము శని రాజవటం వలన, అదే ప్రకారంగా ఈ నవనాయకుడు ఈ రకంగా ఉండడం వలన జరిగే అవకాశాలు ఈ రకంగా మనకు కనబడుతూ ఉంటాయి. ఈ సంవత్సరము మనకు మౌఢ్యమి నిర్ణయం భాద్రపద షష్ఠి శుక్రవారం నాడు 16/9/2022 మొదలుకొని మార్గశిర శుద్ధ అష్టమి వరకు, గురువారం 1/12/2022 వరకు శుక్రమౌఢ్యమి ఉంటుంది. తర్వాత ఈ సంవత్సరం గురుమౌఢ్యమి లేదు. అస్మిన్ వత్సరే ఈ సంవత్సరం వాస్తుకర్తరి 4/5/2022 వైశాఖ బహుళ నవమి బుధవారం వరకు 10/5/2022 పర్యంతం వరకు ఉంటుంది డోలాకర్తరి. ఆ తర్వాత 11/5/2022 మొదలుకొని 9/5/2022 పర్యంతం వరకు వాస్తుకర్తరి ఉంటుంది. తర్వాత గ్రహణం ఈ సంవత్సరము 25/10/2022 స్వాతి నక్షత్రం పైన తులాలగ్నంలో ఆ మంగళవారం భౌమవారం నాడు ఈ గ్రహణం పడుతుంది. కేతుగ్రహస్థ సూర్యగ్రహణం. ఈ గ్రహణము సాయంత్రం 5:07 మొదలై 03/32 వరకు ఉంటుంది. ఈ గ్రహణం స్వాతి నక్షత్ర జాతకులు తులారాశి వారు చూడకూడదు. ఈ సంవత్సరము మంగళవారం పౌర్ణిమ భౌమవాసం నాడు భరణి నక్షత్ర జాతకులు, కుంభ లగ్న మేషరాశి అధిపతులు వారు కూడా ఈ చంద్రగ్రహణాన్ని చూడకూడదు. ఇది 8/11/2022 నాడు ఉంటుంది. వీటి యొక్క స్పర్శకాలం పగలే ఉంటుంది కాబట్టి ఈ రాశుల వారు చూడకుండా ఉండడం మంచిది. ఈ రాశి వారికి సాయంత్రం కనబడే అవకాశం ఉంటుంది. 6:22 మోక్షకాలం. ఆ సమయంలో కనబడే స్పర్శకాలం కనబడే అవకాశం ఉంటుంది. ఆ కాలాన్ని నందు వీరు చూడకుండా ఉండడం చాలా విశేషమైనది. మేషాదిగా ద్వాదశ రాశుల వారి యొక్క ఆదాయం వ్యయాలు. మేషరాశి వారికి 14 ఆదాయం 14 ఖర్చు ఉంటుంది. వృషభ రాశి వారికి 8 ఆదాయం 8 ఖర్చు. మిథున రాశి వారికి 11 ఆదాయం 5 ఖర్చు. కర్కాటక రాశి వారికి 5 ఆదాయం 5 ఖర్చు. సింహరాశి వారికి 8 ఆదాయము 14 ఖర్చు. కన్యా రాశి వారికి 11 ఆదాయం 5 ఖర్చు. తులారాశి వారికి 8 ఆదాయం 8 ఖర్చు. వృశ్చిక రాశి వారికి 14 ఆదాయం 14 ఖర్చు. ధనుర్రాశి వారికి 2 ఆదాయం 8 ఖర్చు. మకర రాశి వారికి 5 ఆదాయం 2 ఖర్చు. కుంభరాశి వారికి 5 ఆదాయం 2 ఖర్చు. మీనరాశి వారికి 2 ఆదాయం 8 ఖర్చు. అదే ప్రకారంగా మేషాది ద్వాదశ రాశుల వారి యొక్క అవమానము రాజపూజ్యము ఇవి ఏ రకంగా ఉన్నాయి అంటే, మేషరాశి వారికి 3 గౌరవిస్తే 6 అవమానపరుస్తుంటారు. వృషభ రాశి వారికి 6 గౌరవము 6 అవమానము. మిథున రాశి వారికి 2 గౌరవము 2 అవమానము. కర్కాటక రాశి వారికి 5 గౌరవము 2 అవమానము. సింహరాశి వారికి 1 గౌరవము 5 అవమానము. కన్యా రాశి వారికి 4 గౌరవము 5 అవమానము. తులారాశి వారికి 7 గౌరవము 1 అవమానము. వృశ్చిక రాశి వారికి 3 గౌరవము 1 అవమానము. ధనుర్రాశి వారికి 6 గౌరవము 1 అవమానము. మకర రాశి వారికి 2 గౌరవిస్తారు 4 అవమానపరుస్తారు. కుంభరాశి వారికి 5 గౌరవిస్తారు 4 అవమానపరుస్తారు. మీనరాశి వారికి 7 అవమానపరుస్తారు 1 గౌరవిస్తారు. మేషాది ద్వాదశ రాశుల యొక్క గోచార ఫలం ఈ సంవత్సరం. మేషరాశి వారికి 13/4/2022 వరకు కుంభరాశి లోపల గురువు ఏకాదశ స్థానం లోపల శుభుడుగా ఉన్నాడు. ఆ శుభుడుగా ఉండటం వలన గౌరవ వృద్ధి, తేజోవృద్ధి, సర్వకార్యాలయంలో జయం కూడా ఉంటుంది, సౌఖ్యం కూడా కలుగుతుంది. ఆ తర్వాత 14/4/2022 నుండి వత్సరాంతం వరకు అంటే సంవత్సరం వరకు 21/3/2022 వరకు మీన స్థానంలో ద్వాదశ స్థానానికి మీనరాశి లోపల ద్వాదశ స్థానంలో వస్తాడు. కాబట్టి శుభకార్యాల మూలంగా అనగా వివాహాలు కానీ, గృహప్రవేశాలు కానీ, లేకుంటే ఇంకేవైనా కార్యక్రమాల్లో వాటి మూలంగా ధన వ్యయం జరుగుతుంది. స్థానచలనం ఏదైనా వేరే ఊళ్ళకు పోయే అవకాశం ఉంటుంది. తరచు ప్రయాణాలు ఉంటాయి. అనేకమైన కష్టాలు కలుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ గురువు యొక్క
ఫలాన్ని ఈ రకంగా మనం ఆలోచించుకోవాలి. అదే ప్రకారంగా శని మకర రాశి లోపల 9/2/2023 వరకు ఉండి దశమ స్థానంలో ఉంటాడు. అశుభుడు కాబట్టి మనోవిచారం కలుగుతుంది, అనేకమైన కష్టాలు కలుగుతూ ఉంటాయి, చేసే వృత్తుల లోపల చికాకులు కలుగుతూ ఉంటాయి. ఆ తర్వాత దశమ స్థానం నుంచి 10/2/2023 వరకు ఏకాదశి స్థానం లోపల అంటే కుంభరాశిలో ప్రవేశమైన తరువాత శని యొక్క బలం చేత ఆరోగ్యము, ధన సంపద, సంతాన ప్రాప్తి, ఏమన్నా ప్రయత్నం చేసే కార్యక్రమాలు ఉంటే అవి తప్పకుండా జయం కలుగుతాయని చెప్పవలసింది. ఆ ప్రకారంగానే రాహు ఈ సంవత్సరం 9/4/2022 వృషభ రాశి లోపల ద్వితీయ స్థానంలో అశుభుడు అగుట వలన అపకీర్తి, తేజోహాని, సహోదరులతోటి కలహాలు, వివిధ రూపాల్లో కష్టాలు ఇటువంటివి కలుగుతూ ఉంటాయి. ఆ తర్వాత 10/4/2022 నుంచి జన్మరాశి లోపల రాహు వచ్చడం వలన దేశ సంచారము, కుటుంబ కలహాలు, నానా విధాలైన కష్టాలు కలుగుతూ ఉంటాయి. కేతువు ఈ సంవత్సరము 9/4/2022 నుంచి వృశ్చిక రాశిలో అష్టమ స్థానం లోపల అశుభుడవడం వలన శరీర పీడ, మనోవిచారము, క్రూర జంతువుల వలన భయం, తరచూ ప్రయాణాలు, ప్రయత్న కార్యాల లోపల భంగాలు కలుగుతూ ఉంటాయి. ఆ తర్వాత 10/4/2022 నుంచి సంవత్సరాంతం వరకు తులారాశిలో సప్తమ స్థానం లోపల ఉండటం వలన చేసే కృషి మూలకంగా కొంత స్వల్ప లాభం ఉంటుంది, వృధా భ్రమణం ఉంటుంది, రోగ భయం కూడా ఉంటుంది. ఇటువంటి వాటి నుండి అన్నీ కూడా మనం దిగ్విజయంగా ఉండాలంటే తప్పకుండా లలితా సహస్రనామ పారాయణం మంగళవారం, శుక్రవారం చేయవలసి ఉంటుంది. వృషభ రాశి ఈ రాశి వారికి 14/4/2022 వరకు దశమ స్థానం లోపల గురువు అశుభుడవడం వలన చేసే ప్రయత్నాల లోపల నష్టాలు జరగడం, దాని మూలకంగా ధనవ్యయము, వృధా భ్రమణము, బంధుమిత్రులతోటి విరోధాలు, కలహాలు ఇటువంటివి కలుగుతూ ఉంటాయి. 14/4/2022 నుండి సంవత్సరాంతం వరకు ఏకాదశ స్థానం లోపల గురువు శుభుడవడం వలన చేసే ప్రయత్న కార్యాలన్నీ కూడా సిద్ధిస్తూ ఉంటాయి. అన్నిటి యందు జయం కూడా ఉంటుంది, సౌఖ్యం కూడా ఉంటుంది. అదే కాకుండా శత్రు జయం కూడా ఉంటుంది, భగవంతుని యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. ఆ ప్రకారంగా తను చేసే కార్యక్రమాలు కూడా దిగ్విజయంగా ఉంటాయి. శని 9/2/2023 వరకు మకర రాశి లోపల నవమ స్థానం లోపల ఉంటాడు కాబట్టి ఆ తర్వాత వత్సరాంతం లోపల అంటే 10/2/2023 నుండి కుంభరాశి లోపల దశమ స్థానం లోపల అశుభుడటం వలన బంధుమిత్రులతోటి కలహాలు, బట్ట కాల్చి వేసినట్టుగా శత్రుత్వాలు పెరగడము, ప్రజావిరోధము, ఆరోగ్య భంగము, ధనవ్యయము, శరీర బాధ, మనోవిచారము ఇటువంటి పాపాచరణాలు కూడా కనబడుతూ ఉంటాయి. అదే కాకుండా అన్ని రంగాల లోపల వ్యతిరేక ఫలితాలు కూడా కనబడుతూ ఉంటాయి. రాహు వీరికి 9/4/2022 వరకు వృషభ రాశిలో జన్మస్థానంలో ఉంటాడు. తదాదిగా 9/4/2022 నుంచి సప్తమ స్థానంలో అశుభుడు అవడం వలన చేసే పని లోపల కష్టపడితే కష్టానికి సరైన లాభం ఉండదు, స్వల్ప లాభమే కనబడుతూ ఉంటుంది. మనస్తాపం ఉంటుంది, శరీర పీడ ఉంటుంది, ప్రయాణాలు అధికంగా ఉంటాయి, ఆగ్రహం కలుగుతూ ఉంటుంది. వీరికి 9/4/2022 వరకు వృశ్చిక రాశిలో సప్తమ స్థానం లోపల కేతు అశుభుడు. ఆ తర్వాత షష్టమ స్థానం లోపల 10/4/2022 నుండి సంవత్సరాంతం వరకు షష్టమ స్థానం లోపల శుభుడు అవడం వలన పరాక్రమం, జ్ఞానము, శత్రునాశనము, సర్వకార్యాలందు జయం కూడా కలుగుతుంది కేతు యొక్క అనుగ్రహంతో. ఈ రాశి వారికి శని బాగా లేనందున వారు శని గురించి నవగ్రహ పాశుపదం లేదా రుద్రాభిషేకం ప్రతి సోమవారం చేసుకుంటే మంచిది. నవగ్రహ పాశుపదం సంవత్సరంలో ఒకసారి చేస్తే శనిగ్రహ దోషం పోతుంది. మిథున రాశి ఈ రాశి వారికి 13/4/2022 వరకు గురువు కుంభరాశిలో నవమ స్థానంలో ఉండుట చేత సకల శుభాలు, ధనలాభము, గృహ సౌఖ్యము, అవే కాకుండా కులాచారణము, ప్రయత్న కార్యాలు సిద్ధి, శ్రద్ధ, కుటుంబం లోపల సౌఖ్యము, స్త్రీ సౌఖ్యము ఇటువంటివి కలుగుతాయి.
14/4/2022 నుండి వత్సరాంతం వరకు దశమ స్థానం లోపల గురువు అశుభుడవటం వలన ధన వ్యయం కలుగుతుంది. అంటే ఖర్చులు బాగా పెరుగుతాయి, నష్టాలు జరిగే అవకాశం ఉంటుంది, వృధా భ్రమణము సంచారం చేసి ఉంటుంది, బంధుమిత్రులతోటి కలహాలు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి వీరు గురువు గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి. అదే ప్రకారంగా శని 9/2/2023 వరకు మకర రాశిలో అష్టమ స్థానంలో ఉంటాడు. తదాదిగా వత్సరాంతం నవమ స్థానం లోపల ఉండటం వలన చేసే కార్యక్రమాలు కొంత ఆలస్యమైన అశుభ ఫలితాలు కలగకుండా సామాన్యంగా ఉండే అవకాశం ఉంటుంది. వ్యాధి పీడ ఉంటుంది, ధన వ్యయం ఉంటుంది, విచారం ఉంటుంది, బంధుమిత్రులతోటి ప్రజలతోటి విరోధము, తర్వాత శరీర బాధలు ఇటువంటివి కలిగే అవకాశాలు ఉంటాయి. చేసే పనుల లోపల ఆటంకాలు అనేవి స్వల్పంగా కనబడుతూ ఉంటాయి. అదే ప్రకారంగా 9/4/2022 వరకు వృషభ రాశిలో ద్వాదశ స్థానం లోపల రాహు అశుభుడవడం వలన ధనవ్యయం కలుగుతుంది, నేత్ర బాధలు, బంధుమిత్రులతోటి విరోధాలు. అవే కాకుండా 10/4/2022 నుంచి ఏకాదశ స్థానం లోపల రాహు వస్తాడు. కాబట్టి శుభుడవటం వలన ఆరోగ్యం సిద్ధిస్తుంది, కష్టాలు తొలగిపోతాయి, ధనలాభం కూడా కలుగుతుంది, సర్వ సంపదలు కూడా కలిగే అవకాశాలు ఉంటాయి. రాజకీయ కార్యక్రమాల్లో ఉన్న వారికి చాలా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. నూతన వస్త్ర ప్రాప్తి ఉంటుంది, పశులాభం మొదలైనవి ఇవన్నీ కలిగే అవకాశాలు ఉంటాయి. కేతువు 9/4/2022 వరకు వృశ్చిక రాశి లోపల షష్టమ స్థానంలో శుభుడవటం వలన మంచి జ్ఞానబుద్ధి, సూక్ష్మబుద్ధి ఉంటుంది, పరాక్రమం ఉంటుంది, శత్రునాశం ఉంటుంది, సర్వకార్యాలయం జయం కూడా ఉంటుంది. తర్వాత 10/4/2022 నుండి సంవత్సరం వరకు తులారాశిలో పంచమ స్థానంలో అశుభుడవటం వలన అకాల భోజనాలు, మానసిక చింతన, పుత్రమిత్రాలతో విరోధం ఉంటుంది, వ్యవహారాలు ఎందుకు కొంత చిక్కులు కలిగిన వీరి యోచించి చూడగా మిశ్రమ లాభం ఉంది. కాబట్టి వీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తే వీరికి సకల కష్టాలు కూడా తొలగి వారు కోరుకున్న కార్యక్రమాలు నెరవేరుతాయి. కర్కాటక రాశి, ఈ రాశి వారికి గురువు 13/4/2022 వరకు కుంభరాశిలో అష్టమ స్థానంలో ఉంటాడు. అశుభుడవడం వలన చాలా కష్టాలు పడవలసి వస్తుంది. అగ్ని వలన భయము, అధైర్యము, కఠినంగా మాట్లాడటము, కోపము, హద్దుమీరి ప్రవర్తించడం మొదలైన ఫలితాలు ఉంటాయి. తర్వాత 14/4/2022 నుండి సంవత్సరాంతం వరకు మీనరాశి లోపల నవమ స్థానం లోపల శుభుడవటం వలన ధనలాభం ఉంటుంది, గృహలాభం ఉంటుంది, కులాచారం యందు ప్రయత్నాలు ఉంటాయి, శ్రద్ధ, పెళ్లి కాని వారికి పెళ్లి అయ్యే అవకాశాలు ఉంటాయి, స్త్రీలకు సౌఖ్యం కలుగుతుంది. శని ఈ రాశి వారికి 9/2/2023 వరకు మకర రాశిలో సప్తమ స్థానంలో, తదాదిగా కుంభరాశిలో అష్టమ స్థానంలో వచ్చటం వలన వ్యాధి, భయము, దూర ప్రయాణాలు, మనోవిచారము, ఇవే కాకుండా బంధుమిత్రులతోటి కలహాలు, మాటకు పట్టింపులతోటి శత్రుత్వాలు పెరగడం ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. ఈ రాశి వారికి చేసే వృత్తుల లోపల అనేకమైన ఆటంకాలు, భంగాలు కలుగుతూ ఉంటాయి. ప్రతి పని కూడా ఎందుకో అవ్వటం లేదని మనోవిచారం కలుగుతూ ఉంటుంది. రాహు ఈ రాశి వారికి 9/4/2022 వరకు వృషభ రాశిలో ఏకాదశ స్థానంలో ఉండటం వలన ఆరోగ్యము, ధనలాభము, సంతాన ప్రాప్తి, ఇష్టకార్య సిద్ధి, శుభఫలాలు ఇస్తాయి. అదే ప్రకారంగా 10/4/2022 వరకు మేషరాశిలో దశమ స్థానంలో శుభుడవటం వలన మనోల్లాసము, సదా ఆనందము, మనశ్శాంతి, భోజనం, సౌఖ్యము ఇటువంటివి కలిగే అవకాశాలు కేతువులను లభిస్తాయి. కాబట్టి ఈ రాశివారు విష్ణు సహస్రనామ పారాయణ చేసుకుంటే గురుదోషము, శని దోషం పోయే అవకాశాలు ఉంటాయి. ఈ రాశి వారికి 13/4/2022 వరకు సప్తమ స్థానంలో గురువు శుభుడవటం వలన రాజకీయాల వలన వ్యవహారాలు జయమవుతాయి, ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది, భీష్ట కార్యాలు నెరవేరుతాయి, మనోల్లాసం కలుగుతుంది, గౌరవ వృద్ధి పెరుగుతుంది. 14/4/2022 నుండి మీనరాశిలో ప్రవేశమై అష్టమ స్థానం లోపల గురువు అశుభుడవటం వలన చోరాగ్ని భయాలు, బంధుమిత్రులతోటి కలహాలు, అధైర్యపడుట, ప్రతి కార్యక్రమం లోపల ఓడిపోవడము, కఠినంగా మాట్లాడటము, సమాగమము,
నూతన గృహ నిర్మాణాలు ఏవైనా ఉంటే ఆగిపోయే అవకాశాలు కూడా కనబడుతూ ఉంటాయి. కానీ ఈ రాశి వారికి శని 9/2/2023 వరకు మకర రాశిలో షష్టమ స్థానంలో శుభుడు అవడం వలన ధనధాన్యాది సమృద్ధిగా లభించడం, నూతన గ్రహ ప్రాప్తి, స్త్రీ సౌఖ్యం, మనోల్లాసం ఇటువంటివి కలుగుతాయి. 10/2/2023 వరకు సంవత్సరం వరకు కుంభరాశిలో సప్తమ స్థానం లోపల అశుభుడు అవడం వలన వ్యాధి పీడ, శరీర పీడ, మనో విచారము, ధన నష్టము, పశు నష్టము అగుట వలన మహాభయం కూడా కలుగుతుంది. చెయ్యనివి కూడా తను చేసినట్టుగా ఉండడము, మిత్రుత్వంలో శత్రుత్వం కలిగే అవకాశాలు కనబడుతూ ఉంటాయి. అకాల భోజనాలు ఉంటాయి, సౌఖ్యం ఉండకపోవడం ఇటువంటివి జరుగుతుంటాయి శని వలన. 9/4/2022 వరకు వృషభ రాశిలో దశమ స్థానంలో రాహు శుభుడు అవడం వలన మనోల్లాసం కలుగుతుంది, ఆనందం ఉంటుంది, భోజన సౌఖ్యం ఉంటుంది, సకల సుఖాలు కూడా కలుగుతాయి. 10/4/2022 వరకు మేషరాశి లోపల నవమ స్థానం లోపల నవమ స్థానం లోపల అశుభుడు అవడం వలన ధనవ్యయము, పశు నష్టము, కార్య విఘ్నత ఇటువంటివి కలిగే అవకాశాలు ఉంటాయి. కేతువు 9/4/2022 వరకు వృశ్చిక రాశిలో పుత్రమిత్రాదులతో కలహాలు, స్త్రీ మూలకంగా అనేకమైన కష్టాలు కలగడం, తర్వాత కలహాలు కలగడం ఉంటుంది. 10/4/2022 నుండి ఈ రాశివారు లాభాలతో కూడుకున్నట్టుగా శుభాలు కలిగే అవకాశాలు ఉంటాయి. అనేక విధాలైన ధనలాభం కలిగే అవకాశం ఉంటుంది. ప్రజల్లో మాట పలుకుబడి కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఈ రాశివారు శనికి, రాహు, కేతువులకు వీటికి పూజ చేసుకోవడం వల్ల శుభం కలిగే అవకాశం ఉంటుంది. మరింత శుభ కార్యక్రమాలు కలిగే అవకాశాలు ఉంటాయి. కన్యారాశి. ఈ రాశి వారికి 13/4/2022 వరకు కుంభరాశిలో షష్టమ స్థానం లోపల గురువు అశుభుడు అవడం వలన భార్యాపుత్రులతోటి విరోధము, స్వజనులతోటి మిత్రులతోటి కలహాలు, చోరాగ్ని భయాలు, రాజభీతి, ధనవ్యయము, మనస్తాపం ఇటువంటివి జరిగి ఉంటాయి. 14/4/2022 నుండి సంవత్సరాంతం వరకు సప్తమ స్థానం లోపల వీరు చేసే సమస్త కార్యక్రమాల్లో శుభం కలుగుతుంది. రాజకీయ పరంగా వ్యవహారాల్లో జయం ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, అభీష్ట సిద్ధి కూడా నెరవేరే అవకాశాలు ఉంటాయి. మనోల్లాసం కలుగుతుంది, గౌరవం ఉంటుంది. వీరికి శని 9/2/2022 వరకు మకర రాశి లోపల షష్టమ స్థానం లోపల శుభుడు అవడం వలన ధనధాన్యాది సమృద్ధి, బంధుమిత్రుల సమాగమనము, నూతన గృహ ప్రాప్తి అవకాశాలు, స్త్రీలతో సౌఖ్యంగా ఉంటారు, మనోల్లాసము, శుభఫలాలు కూడా కలిగే అవకాశాలు ఉంటాయి. ఈ రాశి వారికి 9/4/2022 వరకు రాహు వృషభ రాశిలో నవమ స్థానం లోపల అశుభుడు అవటం వలన రాజకీయ వ్యవహారాల లోపల కొంత ధన వ్యయం జరుగుతుంది, పశు నష్టం జరుగుతుంది, కార్య విఘ్నత ఉండకపోవడం. తర్వాత 10/4/2022 నుండి సంవత్సరాంతం వరకు మేషరాశిలో అష్టమ స్థానం లోపల అశుభుడు అవడం వలన శరీర పీడ, మనోవిచారము, చేసే కార్యక్రమాల్లో నష్టం జరగడము, క్రూర జంతువుల వలన భయం ఉండడం, తరచూ ప్రయాణాలు కలిగే అవకాశాలు ఇటువంటివి ఉంటాయి. వీటి నుండి జాగ్రత్తగా ఉండడం మంచిది. కేతువు 9/4/2022 వరకు వృశ్చిక రాశిలో తృతీయ స్థానంలో శుభుడు అవడం వలన సౌఖ్యం కలుగుతుంది. వివిధ రూపాల్లో ధన వ్యయం జరిగిన కీర్తి ప్రజలతో సకల ప్రజలతోటి పలుకుబడి పెరుగుతుంది, సర్వత్ర అనుకూలం కూడా ఉంటుంది. ఈ రాశి వారికి 10/4/2022 వరకు సంవత్సరాంతం వరకు తులారాశిలో ద్వితీయ స్థానంలో అశుభుడు అవడం వలన అపకీర్తి కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. ఈ రాశి వారు కేతువు, రాహు, శని వీటికి మనస్సులో తను చేసుకుంటే వాటి గురించి కుజుని యొక్క ప్రార్థన ఈ ప్రకారంగా ఇవి లేకుంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన మనసులో చేసుకుంటే వీరికి శుభాలు కలిగే అవకాశాలు ఉంటాయి. తులారాశి. ఈ రాశి వారికి 13/4/2022 వరకు కుంభరాశి లోపల పంచమ స్థానం లోపల గురువు శుభుడు అవడం వలన సంపదలు కలుస్తాయి, కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. చేసే వృత్తి అందు అభివృద్ధి, కుటుంబ సౌఖ్యము మొదలగున శుభ ఫలితాలు ఉంటాయి. 14/4/2022 నుండి సంవత్సరాంతం వరకు మీనరాశి లోపల షష్టమ స్థానం లోపల అశుభుడు అవడం వలన భార్యాపుత్రులతోటి కానీ బంధుమిత్రులతోటి కానీ
స్వజనులతోటి కానీ కలహాలు అయ్యే అవకాశం ఉంటుంది. అగ్నిభీతి, రాజభీతి, ధన వ్యయము, మనస్తాపం ఇటువంటివి కలిగే అవకాశాలు ఉంటాయి. శని ఈ రాశి వారికి మకర రాశి లోపల అర్ధాష్టమానంలో ఉండటం వలన తదాదిగా సంవత్సరాంతం వరకు కుంభరాశి లోపల పంచమ స్థానం లోపల ఉండటం వలన కష్టాలు కలిగే అవకాశాలు ఉంటాయి. మనోవిచారం కలుగుతుంది. ఈ రాశి వారికి అనేకమైన కలహాలు కలిగే అవకాశాలు ఉంటాయి. స్త్రీ మూలకంగా కష్టాలు కలిగే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్తగా ఉండడం మంచిది. రాహు ఆర్థికంగా 9/4/2022 వరకు వృషభ రాశి లోపల తదాదిగా మేషరాశి లోపల ఉండటం వలన వీరికి సప్తమ స్థానం లోపల అశుభుడవడం వలన మనోవిచారము, శరీర పీడ, క్రూర జంతువుల వలన భయము, శత్రువుల అభివృద్ధి మెండడము, మిత్రత్వంలో శత్రుత్వం తీసుకునేవారు ఉండడము, ప్రయత్న కార్యాలు చెడిపోవడము, కృషి మూలకంగా స్వల్ప లాభము, వృధా, శరీర బాధ ఇటువంటివి కలిగే అవకాశాలు ఉంటాయి. తర్వాత కేతువు ఈ రాశి వారికి 9/4/2022 వరకు వృశ్చిక రాశిలో తదాదిగా ద్వితీయ స్థానం లోపల అశుభుడవడం వలన అపకీర్తి, చెడు మాటలు రావడము, మనస్తాపము, ఉద్యోగులతోటి కానీ సహోదరులతోటి కానీ కలహాలు పెరగడము, వివిధ రూపాల లోపల కష్టాలు కలగడము, రాజకీయ పీడలు కలగడము. ఆ తర్వాత 10/4/2022 నుండి సంవత్సరాంతం వరకు జన్మరాశి లోపల అశుభుడవడం వలన కుటుంబంలో కలహాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. చేసే ప్రయత్న కార్యాలన్నీ కూడా చెడిపోయే అవకాశాలు ఉంటాయి. ఈ రాశివారు నవగ్రహ ఆరాధన చేసుకోవడం మంచిది. వృశ్చిక రాశి ఈ రాశి వారికి అర్ధాష్టమానం లోపల గురువు అశుభుడవడం వలన దరిద్రంతో పీడించబడము, స్థిరం లేకపోవడము, అపకీర్తి, ధన వ్యయము ఇటువంటివి, స్థానచలనము ఇటువంటివి కలిగే అవకాశాలు 13/4/2022 వరకు ఉంటుంది. తదాదిగా 14/4/2022 నుంచి మీనరాశి లోపల పంచమ స్థానం లోపల శుభుడవడం వలన ధనలాభాలు, సంపద కలగడము, చేసే వృత్తి అందు ఆర్థిక అభివృద్ధి, కుటుంబ సౌఖ్యము ఇటువంటివి కలుగుతాయి. శని మకర రాశి లోపల తృతీయ స్థానం లోపల శుభుడవడం వలన స్త్రీ మూలకంగా సౌఖ్యము, సంతోషము, బలవృద్ధి, ప్రయత్న కార్యాలు సిద్ధించడము, అవే కాకుండా వారి యొక్క గతం రావాల్సిన ఏవైనా ఉంటే వచ్చే అవకాశాలు ఇటువంటివి కలుగుతాయి. 10/2/2023 నుంచి వత్సరాంతం వరకు కుంభరాశి లోపల అర్ధాష్టమ శుభుడవడం వలన సమస్త భయాలు, స్థానచలనము, శరీర ఆరోగ్యత క్షీణించడము ఇటువంటివి ఉంటాయి. అదే ప్రకారంగా రాహు ఈ రాశి వారికి 9/4/2022 వరకు వృషభ రాశిలో సప్తమ స్థానంలో అశుభుడు. ఆ తర్వాత అశుభుడు వలన స్వల్ప లాభమే ఉంటుంది. తర్వాత శరీర బాధ కూడా కలిగే అవకాశాలు ఉంటాయి. 10/4/2022 నుండి మేషరాశిలో సప్తమ స్థానం లోపల శుభుడవడం వలన సూక్ష్మ బుద్ధి, పరాక్రమాలు ఇవన్నీ పెరిగే అవకాశాలు ఉంటాయి. సర్వకార్యాలయం జయం కూడా కలిగే అవకాశాలు ఉంటాయి. కేతువు ఈ రాశి వారికి 9/4/2022 వరకు వృశ్చిక రాశిలో జన్మస్థానంలో తదాదిగా వత్సరాంతం వరకు ద్వాదశ స్థానం లోపల అశుభుడవడం వలన వీరికి రోగ భయము, కలహాలు, ధనవ్యయము, ఆకస్మిక కలహాలు కలిగే అవకాశము, నానా విధాలైన కష్టాలు సంభవించడము, మంచి పనులకు వెళితే అవాంతరాలు కలగడము, వీరికి నేత్ర సంబంధమైన రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. శత్రు మూలకంగా ధనవ్యయము, స్థానచలనం కలిగే అవకాశాలు ఉంటాయి. ఈ రాశివారు కేతువుకు మరియు శనికి వీరి పూజలు చేసి దాన ధర్మాలు చేస్తే, వీరికి శివుని యొక్క అభిషేకం చేస్తే కష్టాలు కూడా తొలగిపోతాయి. ధనుర్రాశి ఈ రాశి వారికి 13/4/2022 వరకు తృతీయ స్థానం లోపల తదాదిగా వత్సరాంతం వరకు మీనరాశిలో చతుర్థ స్థానం అర్ధాష్టమానం లోపల అశుభుడవడం వలన విద్యార్థులకు విద్య ఆగిపోయే అవకాశము, ఉద్యోగస్తులకు చికాకులు పెరగడము, ఉద్యోగం లోపల కలహాలు కలగడము, మనోవిచారం కలగడము, బంధుమిత్రులతో విరోధము, శరీర పీడ ఇటువంటివి కలిగే అవకాశాలు గురువు వలన కలిగే అవకాశం ఉంటుంది. శని ఈ రాశి వారికి 9/2/2023 వరకు మకర రాశిలో ద్వితీయ స్థానంలో అశుభుడు వలన వృధా ప్రయాస, కలహాలు, ప్రయత్న కార్యాలు చెడిపోవడం, స్వజనులతోటి విరోధము, పాపకార్యాచరణ చేసే అవకాశాలు, అపకీర్తి బాధ కలిగే అవకాశాలు ఉంటాయి. 10/2/2022 నుండి
వత్సరాంతం వరకు కుంభరాశి లోపల తృతీయ స్థానం లోపల శుభుడవడం వలన స్త్రీ సౌఖ్యము, సంతోషము, బలము, యత్నకార్యాల ప్రయత్నము, ఆరోగ్యం సిద్ధించుట, చేసే ప్రయత్నాలు ఏవైనా ఉంటే కలగడము, వివాహం కాని వారికి వివాహము, నివాస గృహాలు కోరుకున్న వారికి నివాస గృహాలు కలగడము, సౌఖ్యము కలగడము, ఇటువంటివి కలిగే అవకాశాలు ఉంటాయి. ఈ రాశి వారికి 9/4/2022 వరకు వృషభ స్థానంలో, షష్టమ స్థానంలో శుభుడవడం వలన సూక్ష్మబుద్ధి, పరాక్రమం, శత్రునాశనం, సర్వకార్యాల ప్రయత్నం కూడా కలుగుతుంది. అకాల భోజనాలు లేకుండా సుఖంగా ఉంటారు. 10/4/2022 నుండి మేషరాశిలో పంచమ స్థానంలో అశుభుడవడం వలన సంతాన విరోధాలు, అకాల భోజనాలు, మానసిక చింతన, ధనవ్యయము ఇటువంటివి కలిగే అవకాశాలు ఉంటాయి. కేతు ఈ రాశి వారికి 9/4/2022 నుంచి వృశ్చిక రాశిలో ద్వాదశ స్థానంలో అశుభుడవడం వలన అవాంతరాలు, చేసే పనులు అవాంతరాలు, తరచు నేత్రబాధ, శిరోబాధ, శత్రునాశనం, భయం, ఆరోగ్యం క్షీణించడం ఇటువంటివి జరుగుతుంటాయి. తర్వాత వత్సరాంతిగా తులారాశిలో ఏకాదశి స్థానంలో శుభుడవడం వలన శుభఫలాలు కలిగే అవకాశం ఉంటుంది, సౌఖ్యం ఉంటుంది, సంతాన సాఫల్యం కూడా కలుగుతుంది. ఈ రాశి వారికి గురువు గురించి, శని గురించి దత్తాత్రేయ స్తోత్రం చేస్తే సకల సిద్ధులు కూడా సిద్ధిస్తాయి, కష్టాలు కూడా తొలగిపోతాయి. మకర రాశి ఈ రాశి వారికి గురువు 13/4/2022 వరకు కుంభరాశిలో శుభుడవడం వలన మనోల్లాసము, ఆనందము, కీర్తి, గౌరవము, ధనలాభము అన్ని రంగాల్లో కూడా జయం కూడా ఉంటుంది, శోభత్వాలు కూడా కలుగుతాయి. 14/4/2022 నుండి మీనరాశిలో ఉండడం వలన వత్సరాంతం వరకు వీరికి అశుభాలు, తృతీయ స్థానంలో అశుభాలు కలిగే అవకాశం ఉంటుంది. మనస్తాపము, బంధు విరోధము ఇటువంటివి కలిగే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్తగా ఉండడం మంచిది. 9/2/2023 నుండి మకర రాశి లోపల, జన్మరాశి స్థానం లోపల వత్సరాంతం వరకు తదాది ద్వితీయ స్థానంలో శుభుడవడం వలన వీరికి అశుభుడవడం వలన వీరికి అపకీర్తి బాధ, అస్థిరత్వము, విచారము, భయం, అదే కాకుండా 7.5 సంవత్సరాల శని ఉండడం వలన వీరికి కలహాలు కలిగే అవకాశం ఉంటుంది. పాప కార్యక్రమాలు చేసే అవకాశాలు ఉంటాయి. చెడు ఫలితాలు కూడా కలుగుతూ ఉంటాయి. రాహు వీరికి 9/4/2022 వరకు వృషభ రాశిలో పంచమ స్థానం లోపల, తదాదిగా వత్సరాంతం వరకు చతుర్థ స్థానంలో అశుభుడవడం వలన భార్య పుత్రులతో విరోధం కలిగే అవకాశం ఉంటుంది. అకాల భోజనం చేసే అవకాశం ఉంటుంది. మనశ్చింతన, ధనవ్యయము, కష్ట నష్టాలు, శత్రుభయాలు, అస్థిరతము ఇటువంటి కలిగే అవకాశాలు ఉంటాయి. శరీర పీడ, స్త్రీ మూలకంగా కలహాలు కలిగే అవకాశాలు ఉంటాయి. విద్యార్థులకు విద్యా ఆటంకం కలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. కేతు వీరికి సంవత్సరాంతం వరకు వృషభ రాశిలో 9/4/2022 వరకు ఏకాదశి స్థానంలో ఉండి తదంగా వత్సరాంతం లోపల దశమ స్థానంలోకి శుభుడవడం వలన వీరికి మనోల్లాసం కలుగుతుంది, సదా భోజన ప్రాప్తి ఉంటుంది, శరీరం సౌఖ్యం ఉంటుంది, అన్ని కష్టాలు కూడా తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. కాకుండా వీరు శని గురించి శని జపం కానీ లేక ఇతరత్వ చేసుకోవడం మంచిది. కుంభరాశి ఈ రాశి వారికి శని జన్మస్థానంలో అశుభుడవడం వలన రాజభీతి, గౌరవహాని, చేసే పనుల యందు చిక్కులు, బుద్ధి చాంచల్యము, ధనవ్యయము, ఆపదలు కలుగుతాయి. 14/4/2022 నుండి వత్సరాంతం వరకు మీనరాశిలో ద్వితీయ స్థానంలో శుభుడవడం వలన కీర్తి, ఆనందము, ధనలాభము, సర్వ విషయాలందు జయం కూడా ఉంటుంది, శుభఫలితాలు కూడా ఉంటాయి, ధర్మకార్యాచరణ కలుగుతుంది. ఈ రాశి వారికి గురువు ఈ రకమైన శుభఫలితాలు ఇస్తాడు. శని ఈ రాశి వారికి 9/2/2023 నుండి మకర రాశిలో ద్వాదశ స్థానం లోపల 7.5 ప్రారంభమైన స్థానం నుంచి వత్సరాదిగా జన్మస్థానం లోపల అశుభుడవడం వలన అపకీర్తి, మనస్తాపము, కష్టజీవనము, భోజన సౌఖ్యం లేకపోవట, నిత్య కలహము, అనారోగ్యము, కార్యక్రమాలు చెడిపోవటము, మనోవిచారము, బంధుమిత్రులతోటి విరోధము, చంచల బుద్ధి మొదలగిన అశుభాలు కలిగే అవకాశం ఉంటుంది. రాహు వీరికి చతుర్థ స్థానం లోపల 9/4/2022 వరకు ఉంటాడు. ఆ తర్వాత 10/4/2022 నుండి మేషరాశిలో తృతీయ స్థానంలో శుభుడవడం వలన
సౌఖ్యం ఉంటుంది, సర్వ విధాల లాభం ఉంటుంది, ధనలాభం ఉంటుంది, శరీర బలం, కీర్తి, మాట, పలుకుబడి సర్వత్రా అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. కేతువు ఈ రాశి వారికి 9/4/2022 వరకు వృశ్చిక స్థానంలో దశమ స్థానంలో ఉండటం వలన మనోల్లాసము, మృష్టాన్న భోజన ప్రాప్తి, సదా ఆనందము, శరీర బలం. తర్వాత 10/4/2022 నుండి వత్సరాంతం వరకు తులారాశిలో నవమ స్థానం లోపల అశుభుడు వలన పశు నష్టము, ధనధాన్య నష్టము, కార్యవిఘ్నత కలిగే అవకాశం ఉంటుంది. ఈ రాశి వారు రుద్రాభిషేకం చేసుకుంటే కేతు దోషము, శని దోషాలు పోయి సుఖశాంతులతో ఉంటారు. మీనరాశి ఈ రాశి వారికి 13/4/2022 వరకు కుంభరాశిలో ద్వాదశ స్థానంలో, తదాదిగా వత్సరాంతం వరకు మీనరాశిలో జన్మస్థానంలో ఉండటం వలన శుభకార్యాల వలన ధన నష్టము, పశు నష్టము, తరచూ ప్రయాణాలు, కష్టాలు కలగడం, రాజభయము, గౌరవహాని, చేసే వృత్తులందు కలహాలు, ఇటువంటి కష్టాలు కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి చిక్కులు, మనో చాంచల్యము, ఆపదలు ఇవన్నీ తెచ్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి గురువు ద్వారా జాగ్రత్తగా ఉండడం మంచిది. శని ఈ రాశి వారికి 9/2/2023 నుండి మకర రాశిలో ఏకాదశ స్థానం లోపల, తదాదిగా 10/2/2023 నుండి సంవత్సరం వరకు కుంభరాశిలో ద్వాదశ స్థానంలో అశుభుడు అంటే 7.5 ప్రారంభం అవుతున్నది. ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండడం మంచిది. మనస్తాపము, అకాల భోజనము, సర్వత్రా కష్టాలు కలగడము, నిత్య కలహాలు కలగడము, అనారోగ్యము, ఇటువంటి బాధలు కలిగే అవకాశం ఉంటుంది శని ద్వారా. కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. రాహు ఈ రాశి వారికి 9/4/2022 వరకు వృషభ రాశిలో తృతీయ స్థానంలో శుభుడు అవడం వలన సౌఖ్యం కలుగుతుంది. వివిధ రూపాల్లో ధనలాభము, శరీర బలము, కీర్తి, ప్రజల్లో పలుకుబడి పెరగడము, మాటల్లో తడబడి లేకుండా ఉండడము సర్వదా అనుకూలంగా ఉంటుంది. తరువాత 10/4/2022 నుండి వత్సరాంతం వరకు ద్వితీయ స్థానంలో అశుభుడు అవడం వలన అపకీర్తి, మనస్తాపము, సోదరులతో కలహాలు, కష్ట నష్టాలు మొదలైన అశుభాలు కలిగే అవకాశం ఉంటుంది. కేతువు ఈ రాశి వారికి 9/4/2022 వరకు వృశ్చిక రాశిలో నవమ స్థానంలో, తదాదిగా వత్సరాంతం వరకు తులారాశిలో అష్టమ స్థానంలో ఉండటం వలన శరీర పీడ, అనేకమైన భయాలు కలగడము, మనోవిచారము, ఆరోగ్యం క్షీణించడం ఇటువంటివి జరుగుతాయి. కాబట్టి ఈ రాశివారు శనికి మరియు గురువుకు, రాహు కేతువులతో పాటు కుజునికి వీరు పూజ చేసుకుంటే వీరికి సకల శుభాలు కలిగే అవకాశం ఉంటుంది. వీరు రుద్రాభిషేకంతో పాటు నవగ్రహ పాశుపతం చేసుకోవడం శుభం కలుగుతుంది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.